పరిష్కారం డాక్టర్ ఎన్జీఆర్ చూద్దామా? ఆధునిక జీవన విధానంలో చాలామందిని ఇబ్బంది పెడుతున్నది ఒబేసిటీ. ఒబేసిటీ అంటే స్థూలకాయము. మన యొక్క జీవన విధానాన్ని బట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య నియమాలు కానివ్వండి, ఆహార నియమాలు, జీవన విధానాన్ని బట్టి చాలామంది ముఖ్యంగా స్త్రీలలో ఈ ఒబేసిటీ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. దీనికి ముఖ్యంగా హైపోథైరాయిడ్ వల్ల ఫిమేల్స్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యి వెయిట్ ఎక్కువ పెరిగేదానికి అవకాశం ఉన్నది. అలాగే ఎక్కువ తీపి పదార్థాలు తిన్నవారు, సరైన ఎక్సర్సైజ్ వ్యాయామం లేని వాళ్ళు, అవసరానికంటే ఎక్కువ తిన్నవారిలో ఈ ఒబేసిటీ వస్తున్నది. ఒబేసిటీ తగ్గించుకోవాలంటే ముఖ్యంగా ఆహార నియమాలు పాటించాలి, అవసరమైన ఎక్సర్సైజ్ చేయాలి. ముఖ్యంగా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటే వాటిని చెక్ చేసుకునేదానికి మందులు వాడాలి. హోమియోపతి వైద్య విధానంలో ఖచ్చితంగా స్థూలకాయం తగ్గించుకోవడానికి మందులు ఉన్నాయి. హోమియోపతి వైద్య విధానంలో రోగ లక్షణాలను బట్టి రోగికి మేము మందులు ఇస్తాము. కాబట్టి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్లస్ రోగిలో ఉన్న మానసిక పరిస్థితి అన్నిటిని కూడా దత్త కలిపి హోమియోపతి వైద్యం జరుగుతుంది. ఈ స్థూలకాయంకు ప్రతి ఒక్కరు కూడా హోమియోపతి వైద్యము పాటిస్తే, హోమియోపతి విధానాన్ని తీసుకోగలిగితే తప్పకుండా ఈ స్థూలకాయాన్ని నుంచి విముక్తి కలగవచ్చు. స్త్రీలలో ముఖ్యంగా మెన్సెస్ ఇరెగ్యులారిటీ వల్ల కూడా ఈ ఒబేసిటీ వస్తుంది. మెన్సెస్ ఇరెగ్యులారిటీకి మళ్ళీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వలన స్త్రీలలో ముఖ్యంగా ఈ ఒబేసిటీ వస్తున్నది. ఈ ఒబేసిటీకి తగ్గించుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా హోమియోపతి వైద్యుని సంప్రదించి హోమియోపతి వైద్య విధానాన్ని అనుసరించి హోమియోపతి వైద్యాన్ని తీసుకోగలిగితే తప్పకుండా మీరు ఒబేసిటీ నుంచి త్వరగా చేరుకోగలరు. మీరు ఒబేసిటీ వల్ల ఎంతో మానసికంగా కూడా బాధపడుతుంటారు. 10 మందిలోకి పోవాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా మానసికమైన గిల్టీ ఫీల్ అవుతూ ఉంటారు. అవన్నీ కూడా మేము పరిగణలోకి తీసుకొని వైద్యం చేస్తాము. ప్రతి ఒక్కరు కూడా హోమియోపతి వైద్యం వల్ల మంచి మేలు కలుగుతుంది. ఎన్నో కేసులు మేము నయం చేస్తున్నాము హోమియోపతిలో. తప్పకుండా మీకు ఈ యొక్క అధిక బరువు నుండి తక్కువ బరువుకు వచ్చే అవకాశం ఉంది. హోమియోపతి వైద్యంలో ఈ ఒబేసిటీ నుంచి తగ్గించడానికి ముఖ్యంగా కొన్ని మందులు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి కాల్కేరియా కార్బు, బెరైటా కార్బు, కోనియము, ఫైటోలెక్క, అయోడియము, థైరాయిడినము, ఇంకా కొన్ని మందులు వారి యొక్క శారీరక పరిస్థితులు, మానసిక పరిస్థితులు బట్టి అనుభవికులైన హోమియోపతి వైద్యులు, పట్టభద్రులైన హోమియో వైద్యులు కన్సల్ట్ అయితే మీరు తప్పకుండా మీ యొక్క అనారోగ్యం గురించి విముక్తి కాగలరు. ప్రస్తుత కాలంలో ఒబేసిటీకి కూడా ముఖ్య కారణము మనము బయట దొరికే పిజ్జా కార్నర్లలో తినే ఆహారాలలో స్వీటు, ఐస్ క్రీమ్స్ ఎక్కువ తిని ఎక్కువ నిద్ర లేకుండా ఉండడము, సరైన టైంలో నిద్రపోకపోవడము, సరైన టైంలో ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా ఒబేసిటీకి ముఖ్య కారణము. ఈ ఒబేసిటీలో నుంచి విముక్తి పొందాలంటే శారీరకమైన వ్యాయామంతో పాటు ఆహార నియమాలు, సరైన మందులు వాడితే ఈ యొక్క స్థూలకాయం నుంచి విముక్తి వస్తుంది. ఫ్యూచర్లో ఈ స్థూలకాయం నుంచి బయటపడకపోతే శారీరకమైన బాధలే కాకుండా మానసిక బాధలు, గుండె జబ్బులు, రక్తపోటు, అతి ప్రమాదకరమైన వ్యాధులకు కూడా గురయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే మనం తినే ఆహారానికంటే కూడా వెయిట్ పెరుగుతున్నామో అని అనిపిస్తే వెంటనే సరైన డాక్టర్ను సంప్రదించి సరైన వైద్యం తీసుకొని ఈ ఊబకాయం నుంచి విముక్తి కలగాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఆధునిక కాలంలో మానవుని యొక్క ఆహార నియమాలు, జీవన విధానాన్ని పెట్టి చూస్తే చాలామంది వెన్నుపూస నొప్పితో, బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారు. వీటికి కారణము ముఖ్యంగా ఎక్కువ టైమును కూర్చొని ఉండట. ముఖ్యంగా ఈ బ్యాక్ పెయిన్ అనేది సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్ అంటారు. దీని ఎక్కువగా కాల్షియం వీక్నెస్ వల్ల వస్తుంది, కాల్షియం డెఫిషియన్సీ వల్ల వస్తుంది.
ముఖ్యంగా స్త్రీల్లో ఎక్కువ మందికి వస్తుంది. అలాగే కూర్చొని కంప్యూటర్ ముందు ఎక్కువసేపు మెడను కిందికి వంచి చేస్తున్న వాళ్ళు వస్తుంది. అలాగే బ్యాక్ పెయిన్ ముఖ్యంగా ఎక్కువ స్థూలకాయం ఉన్న వారికి కానీ, జన్యుపరమైన వ్యాధులు ఉన్నవారు కానీ, కొన్ని అంటువ్యాధులు ఉన్నవారు కానీ, టీబీ ఉన్నవారికి కానీ ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది. దీని నుంచి బయటపడాలి అంటే ప్రతి ఒక్కరు కూడా తన యొక్క బరువును నియంత్రణ చేసుకోవాలి, తన యొక్క జీవన విధానంలో మార్పులు చేసుకోవాలి. అలాగే కాల్షియం డెఫిషియన్సీ ఉంటే కాల్షియం సంబంధమైన ఆహారాలు తీసుకోవాలి. ఎక్కువ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్స్రే కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ తీసుకుంటే దానికి ఎందుకు వస్తున్న కారణం తెలుస్తుంది. ఆ కారణాలను బట్టి కూడా సరైన వైద్యం చేయించుకుంటే ఈ బ్యాక్ పెయిన్ నుంచి విముక్తి కలగవచ్చు. హోమియోపతి వైద్యానికి వస్తే హోమియోపతిలో ఎక్కువ బ్యాక్ పెయిన్ ఏ టైంలో వస్తుంది, ఎలా ఉంటుంది నొప్పి, కంటిన్యూగా ఉంటుందా నొప్పి, ఆగాగి వస్తుందా, ఇలాంటి యొక్క లక్షణాలను బట్టి హోమియోపతి వైద్యం యొక్క చికిత్స ఉంటుంది. హోమియోపతి వైద్యంలో చికిత్స చేయాలంటే మాకు మానసికమైన లక్షణాలు, శారీరకమైన లక్షణాలను రెండింటిని రెండు జమ చేసి ఒక విధమైన మందులు మేము ఇస్తాము. కాబట్టి మొత్తం శరీరంలో ఉన్న అన్ని రకాలైన అనారోగ్య లక్షణాలను హోమియోపతి వైద్యంలో ఒకేసారి నయం చేయటకు వీలవుతుంది. వెన్నుపూసకు హోమియోపతి వైద్యంలో చాలా మంచి మందులు ఉన్నాయండి. ఈ బోన్ యొక్క వీక్నెస్ అయితే కాల్షియం వీక్నెస్ ఉంటే కాల్షియం క్యాల్కేరియాఫాస్ అని ఉన్నది, క్యాల్కేరియాఫ్లోర్ అని ఉన్నది. సన్నగా ఉన్న వ్యక్తికి క్యాల్కేరియాఫాస్ తీసుకోవచ్చు. వ్యక్తి కొద్దిగా లావుగా ఉండి బాధపడుతుంటే నొప్పితో క్యాల్కేరియాకార్బు, క్యాల్కేరియాఫ్లోరు, రూటా, నాట్రమోరు, రోస్టాక్స్, ఇపటోరియము అనే మందులు చాలా చక్కగా పనిచేస్తాయి. ఈ మందులన్నీ కూడా నొప్పికి పనిచేస్తాయి. కానీ వారి యొక్క మానసిక పరిస్థితి, వారి యొక్క లక్షణాలను బట్టి మందుల్లో మార్పు చేస్తూ ఉంటారు డాక్టర్లు. సో మీకు సహజంగా నొప్పులకు క్యాల్కేరియాకార్బు కానివ్వండి, రోస్టాక్స్, ఆర్నికా, నాట్రమోరు ఈ మందులు వాడుకోవచ్చును. ఇది ఈరోజు ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.